హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బిగ్ బాస్ సీజన్ 8 అయితే ప్రారంభం కాబోతుంది. మరికొన్ని గంటల్లో టీవీలో అయితే ప్రసారం అవుతున్న విషయం మనందరికీ తెలిసింది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులంతా కూడా చాలా వరకు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతవరకు వచ్చిన ఈ యొక్క 7 సీజన్లో కూడా అదిరిపోయే రెస్పాన్స్ అయితే వచ్చింది. కాకపోతే కొన్ని సీజన్స్ అయితే మనకి దెబ్బతిన్నాయి, అది మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు లాస్ట్ సీజన్ 7 కూడా చాలా బాగా అయితే క్లిక్ అయింది. మరి సీజన్ 8 కూడా అంతే విధంగా ఉంటుందని అయితే ప్రేక్షకులు నమ్ముతున్నారు. మరి కంటెస్టెంట్స్ కూడా మరి దానికి తగ్గట్టుగానే ఉండాలి కదా. కంటెస్టెంట్స్ ఆట బట్టే మనకి సీజన్ మీద అయితే హైప్ అనేది క్రియేట్ అవుతుంది. మరి ఇందులో భాగంగా ఇప్పుడు బిగ్ బాస్కి సంబంధించి పక్క కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే మీ ముందుకు వచ్చాను. మరి ఈ యొక్క లిస్ట్ ఎట్లా ఉంటుందంటే, ఆల్రెడీ ఈ రోజు అయితే హౌస్లోకి ఎంట్రీ అయిపోయారు అనమాట. మరి ఈ యొక్క లిస్ట్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం స్కిప్ చేయకుండా వీడియోని చూసేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే బిగ్ బాస్ ఈ యొక్క వినూత్న షోకి ప్రపంచవ్యాప్తంగా కోట్ల నుంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. అటుపక్క ఇండియా కాదు, మన అటుపక్క యూఎస్ నుంచి కూడా మనకి రెస్పాన్స్ అయితే భారీగానే ఉందన్నమాట. అయితే కొంతమందిని ఒక హౌస్లో ఉంచి వారికి ప్రపంచంతో సంబంధాన్ని కట్ చేసి టాస్క్ల పేరుతో వాళ్ళకి గొడవలు అయితే పెట్టిస్తూ ముందుకు సాగడమే ఈ యొక్క షో యొక్క స్పెషాలిటీ అనమాట. అయితే ఇప్పటికే 7 సీజన్లు కూడా దుమ్ము లేపేశాయి. కొన్ని సీజన్లు అయితే దెబ్బడిందిలేండి. అయితే ఇప్పుడు తెలుగులో ఈ యొక్క బిగ్ బాస్ 8 సీజన్కి సంబంధించి కంటెస్టెంట్స్ లిస్ట్పై చాలా వరకు కూడా అనేక రకాలుగా చాలామంది చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు నేను చెప్తున్న ఈ లిస్ట్ ఏంటంటే, ఆల్రెడీ హౌస్లోకి అయితే వెళ్ళిపోయారు. మరి కొన్ని గంటల్లో అయితే మనకి టీవీలో చూస్తాం కాబట్టి మీకు క్లారిటీ ఇవ్వడం కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగిందనమాట. మరి ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఖచ్చితంగా మంచి అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. మీ యొక్క సపోర్ట్ అనేది ఎంత ఉందో తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే సాయంత్రం 7 గంటలకి బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన ఆ షో అయితే ప్రారంభం అవుతుంది. అయితే తాజాగా వచ్చిన ఈ లిస్టుకి సంబంధించి పేర్లు అనేది చూసేద్దాం. ఆదిత్య ఓం మనందరికీ తెలుసు. ఇతగాడి పేరు మనం గతం నుంచి వింటూనే వచ్చాం. నేను గతంలో కూడా చెప్పడం అయితే జరిగింది. మరి ఆదిత్య ఓం అన్న వ్యక్తి అయితే మనకి హౌస్లోకి అయితే ఎంట్రీ అయిపోయాడు. ఇక అభయ్ నవీన్, ఇతని పేరు కూడా మేము రీసెంట్గా ఒక అప్డేట్ అయితే ఇచ్చాము. మరి అప్డేట్ తగ్గట్లుగానే హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాడనమాట. యాంకర్ విష్ణుప్రియ, మనకి గతంలో చెప్పాం మీకు మన అగ్రిమెంట్లు అయితే జరుగుతుంది. మరి ఆ రెమ్యునరేషన్ పరంగా ఏదైనా వెనకడుగు వేసే అవకాశాలు ఉంటుందేమో, కానీ హౌస్లోకి అయితే మ్యాక్సిమం వెళ్ళిపోతుందని అయితే ఈమె కోసం కూడా చెప్పడం జరిగింది. గతంలో యాంకర్ శ్రీముఖి ఎట్లయితే లోపలికి మంచిగా ఎంట్రీ ఇచ్చిందో, మరి ఈసారి కూడా మంచి యాంకర్ని తీసుకోవాలి కదా. సో మరి యూత్కి తగ్గట్లుగా ఉండేలాగానే యాంకర్ విష్ణుప్రియని అయితే ప్లాన్ చేశారు. మరి అనుకున్న విధంగా హౌస్లోకి అయితే వెళ్ళడం జరిగింది. ఇక యష్మి గౌడ, సో యష్మి కూడా మనకి 99% అయితే లిస్ట్ మీకు చెప్తున్నానండి. ఒక 1% మనకి ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఏదో ఒక 2-3 అటు ఇటు అవ్వచ్చు తప్ప ఇప్పటి వరకు నేను చెప్తున్న ఒక లిస్ట్ ఆల్మోస్ట్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందని మీరు మైండ్లో పెట్టుకోవచ్చు. ఇక ఇందాక చెప్పినట్లుగా యష్మి గౌడ అనమాట, ఈమె ఆల్మోస్ట్ వెళ్ళిపోతారు లోపలికి. సో గుర్తుపెట్టుకోండి. అలానే ప్రేరణ కంబం, సో ప్రేరణ కంబం ఈమె పేరు గతంలో చెప్పాం, బట్ మధ్యలో అయితే హోల్డ్ అయ్యారు అని విన్నాం. కానీ బట్ ఈమె ప్రేరణ కంబం అన్న వ్యక్తి, ఈ యొక్క పర్సన్ కూడా లోపలికి అయితే వెళ్ళిపోతున్నారు. ఇక నిఖిల్, ఇతను అయితే నటుడు. మరి ఇతను కూడా ఖచ్చితంగా వెళ్తానన్నట్లుగా అయితే మనం గతంలో చెప్పడం జరిగింది. అనుకున్న విధంగా లోపలికి అయితే వెళ్ళారు. అలాగే ఆర్జే శేఖర్ భాష, తెలిసిందే కానీ మనకి రచ్చ అయితే జరిగింది రీసెంట్గా వరుణ్ తేజ్ సంబంధించిన ఇట్లాంటి ఇష్యూస్ మీద చాలా వరకు అయితే వైరల్ అయ్యారు. మరి ఆర్జే శేఖర్ భాష కూడా లోపలికి అయితే వెళ్ళబోతున్నారు. మరి దీన్ని టార్గెట్ చేసే బిగ్ బాస్ అయితే లోపలికి తీసుకువెళ్ళడం జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే సైనిక అనరుసు, సో ఈ యొక్క పర్సన్ కూడా హౌస్లోకి అయితే వెళ్తున్నారు. బెజవాడ బేబక్క, సో దీని పేరు కూడా మనం గతం నుంచి వినుకొని వచ్చాం. అనుకున్నట్లుగానే వెళ్తున్నారు. అలాగే నాగమణికంఠ, సో ఈ పర్సన్ కూడా హౌస్లోకి అయితే వెళ్తున్నారు. అలానే కిర్రక్ సీత, గత 2 రోజులుగా ఈమె పేరు కూడా బాగా వినిపించింది, ఫుల్గా వైరల్ అయింది. మనం కూడా అప్డేట్ అయితే ఇచ్చాం. మరి కిర్రక్ సీత బేబీ సినిమాలో మనకి ఏంటంటే కొంచెం నెగిటివ్ రోల్లో అయితే యాక్ట్ చేశారు. మీ అందరికీ తెలిసిందే, కర్లీ హెయిర్ ఉంటుంది కదా. సో ఈమె కూడా హౌస్లోకి అయితే పక్కా వెళ్ళిపోతున్నారు అనమాట. అలానే ఇప్పుడు పరమేశ్వర్ హివ్రాలే, సో ఈ యొక్క పర్సన్ కూడా లోపలికి వెళ్తున్నారు, పరమేశ్వర్ హివ్రాలే. సో మరి అనుకున్న విధంగా మరి ఈ యొక్క అప్డేట్లో కొత్త పేరు అయితే జోడించింది ఎవరైనా ఉన్నారు అంటే ఈ యొక్క పర్సన్ పేరు అనమాట. ఇందాక ప్రేరణ కంబం పేరు కూడా కొంచెం డౌట్ అనుకున్నాం, బట్ వీళ్ళిద్దరు పేర్లు అయితే కొంచెం మనకి కొత్తగా అయితే మనం జోడించామని చెప్పుకోవచ్చు ఈ యొక్క అప్డేట్లో. అదేవిధంగా ఆలీ తమ్ముడు, మీకు గతం స్టార్టింగ్ అప్డేట్స్ పెట్టుకుంటూ వస్తున్నప్పుడు కూడా
ఈ పేరు అయితే వినిపిస్తూనే వచ్చింది, మనం చెప్తూనే వచ్చాము. ఆలీ తమ్ముడు మనకి కయ్యూమ్ ఆలీ అయితే లోపలికి వెళ్ళబోతున్నారని. మరి అనుకున్నట్లుగానే ఇతగాడైతే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేశారు, నో డౌట్ అనమాట అందులో. సో ఇప్పటి వరకు చెప్పిన పేర్లు అయితే ఆల్మోస్ట్ అయితే కన్ఫర్మ్ అనమాట. ఇంకా సందేహం లేదు. ఇంకా అటు ఇటు ఒక ఇద్దరు ముగ్గురు ఏమైనా తేడా కొట్టొచ్చేమో కానీ మన వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం మాత్రం ఆల్మోస్ట్ వీళ్ళైతే లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పటికీ కూడా లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు కూడా. ఇప్పుడు నేను చెప్తున్న లిస్టు పూర్తిగా లోపలికి అయితే వెళ్ళిపోలేదు. సో ఇప్పుడు వస్తున్న టైం మనకు చూసుకున్నట్లయితే దాని ప్రకారం చూసుకున్నా, అంటే ఇప్పుడు 5 అవుతుంది కాబట్టి దీని ప్రకారం చూసుకున్నా మనకి షూటింగ్ అనేది అవుతుందన్నమాట. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వచ్చింది. మరి ఇప్పుడు అదేవిధంగా ఇంకొక పేరు కూడా చెప్పాలి మీకు, సోనియా ఆకుల ఉన్నారు. సో ఈమె కూడా ఉన్నారనమాట, సోనియా ఆకుల ఉన్నారనమాట. సో ఈమె అంటే లాస్ట్ మూమెంట్లో కన్ఫర్మ్ అయిన పర్సన్లో, అంటే హౌస్మేట్స్లో ఈమె కూడా ఒకరనమాట, సోనియా ఆకుల. సో ఖచ్చితంగా హౌస్లో అయితే ఉంటారు, నో డౌట్. రేపు మనకి ప్రసారం అయ్యే షోలో అయితే మీరు డెఫినెట్గా చూసుకోవచ్చు, డౌటే లేదన్నమాట ఇప్పుడు చెప్తున్న లిస్టు. మరి ఇంతవరకు వచ్చిన అప్డేట్స్ అయితే మీరు వినుకుంటూ వచ్చారు కదా. మరి రానున్న అప్డేట్స్ కూడా మీరు పొందాలనుకుంటే ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఉచితంగా ఫాలో అవ్వండి. అలాగే మనకి ఎపిసోడ్కి సంబంధించిన రివ్యూతో పాటు వీలైనంత వరకు కూడా అప్డేట్స్ అయితే ఉంటాయి. అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడండి. అన్సీన్కి సంబంధించిన రివ్యూస్ ఉంటాయి. కొన్ని సీన్స్ ఏవైతే ఉంటాయో మనకి టీవీలో ప్రసారం కాలేనివి, అరే హైలైట్ పాయింట్లు ఇది ఎందుకు మనకి టీవీలో ఇవ్వలేదు, ఇచ్చుంటే బాగుండేది కదా అనే సీన్స్ ఏవైతే ఉంటాయో అన్సీన్ వీడియోస్, మరి దానిపై కూడా మనకి వీడియోస్ అయితే ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా మర్చిపోకుండా ఛానల్ని ఉచితంగా సబ్స్క్రైబ్ అవ్వండి, గట్టిగా లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది, మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అనేది పొందగలుగుతారు. అయితే దాదాపుగా అయితే ఇప్పటివరకు చెప్పిన లిస్ట్లో 14 మంది అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారని చెప్పుకోవాలి. ఇక ఎవరైనా పేరు మిస్ అయినట్లయితే మాత్రం తర్వాత వచ్చిన అప్డేట్లు మీకు ఇచ్చేస్తాము. ఇంకా మరికొన్ని గంటలు ఉంది కదా, ఇంకా కంటెస్టెంట్స్ లిస్టు మీకు సంబంధం ఏముందిలేండి. ఆల్మోస్ట్ ఇక నుంచి ఇంకా ఎపిసోడ్కి సంబంధించిన రివ్యూలు, అలాగే అప్డేట్స్, అన్సీన్కి సంబంధించిన రివ్యూలు, అప్డేట్స్ ఉంటాయి. సో దాన్ని ఫాలో అవ్వండి. వీలైనంత వరకు కూడా మిగతా విషయాలు అయితే మనం ముచ్చటగా తర్వాత మాట్లాడుకుందాం. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే బిగ్ బాస్కి సంబంధించిన వీడియోస్ ఏమైనా కావాలి, ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉండాలని మీరు అభిప్రాయపడుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.